గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు నితిన్. సో ఇవాళ వ్లాగ్ దేని గురించో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎస్, అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో చేయాలని అనుకుంటున్నాను. దట్ టు మై బర్త్డే అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయాలనుకుంటున్నాను. సో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో స్టార్ట్ చేయడం, నా బర్త్డేకే ఫస్ట్ చేయడం అనేది కొంచెం స్పెషల్గా ఫీల్ అవుతున్నాను నేను. సో నేను ఎవ్రీ టైం నా బర్త్డే అవుట్ఫిట్ ఐదర్ డిజైనర్ కానీ లేదా పార్టీ వేర్ కానీ చేయించుకుంటాను. కానీ బట్ దిస్ టైమ్ ఐ వాంట్ టు గో విత్ సింపుల్ అవుట్ఫిట్, లైక్ ఒక కాలేజ్ వేర్ కానీ ఒక ఆఫీస్ వేర్ కానీ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే నాకు చున్నీస్ నచ్చి తెచ్చేసుకున్నానని చెప్పి. సో ఆ చున్నీస్ నా దగ్గర ఉండిపోయినాయి. ఇప్పటి వరకు నేను ఏ డ్రెస్ సెట్ చేసుకోలేదు. సో సింపుల్గా అనుకుంటున్నాను కాబట్టి ఆ చున్నీతో సెట్ అయ్యే ఒక డ్రెస్ని అయితే నేను పేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను దిస్ టైం. సో నా దగ్గర ఒక చున్నీ ఉంది. దానికి అసలు ఆ కలర్కి నేను ఇంతకుముందు షాప్స్ తిరిగి చూశాను. నాకు ఎక్కడ ఏది కూడా సెట్ అయినట్టు అనిపించలేదు. అందుకని చెప్పేసి సరే ఒక్కసారి ట్రై చేద్దాం, ఇన్ కేస్ ఏమీ సెట్ అవ్వకపోతే కనుక ఒక ఫ్యాబ్రిక్ తీసుకుని అట్లీస్ట్ దాన్ని డై చేయిద్దామని అయితే అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మీకు ఇప్పుడు ఆ చున్నీ చూపిస్తాను చూడండి. సో ఇదే ఆ చున్నీ. సో మంచి యాపిల్ గ్రీన్ కలర్. నాకు చూడగానే ఈ కలర్ నచ్చి వెంటనే తీసేసుకున్నాను. అసలు థాట్ కూడా రాలేదు ఈ కలర్ బయట దొరుకుతుందా లేదా అన్న ఒక ఐడియా కూడా లేదు. చాలా చాలా నచ్చింది చూడగానే, అందుకని చెప్పి వెంటనే తీసేసుకున్నాను. అండ్ చున్నీ కూడా చాలా గ్రాండ్గా ఉంది. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఒకవేళ ఒక ఫ్యాబ్రిక్ కానీ ఏమీ దొరకకపోతే అట్లీస్ట్ డై చేంజ్ చేసుకుందాము ఈ కలర్ ఇంకా అని చెప్పి అనుకుంటున్నాను. అండ్ చున్నీకి 2 సైడ్స్ వచ్చేసి కూడా ఇలాగ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది. అండ్ మిడిల్లో వచ్చేసి ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది. కొంచెం షిమ్మరీగా ఉంది, చాలా చాలా బాగుంది థ్రెడ్ వర్క్. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నెట్టే, కానీ కంప్లీట్ నెట్లా కూడా లేదు, చాలా సాఫ్ట్ నెట్. కొంచెం రఫ్గా కానీ అలా ఏం లేదు. అండ్ లెంత్ వచ్చేసి చాలా చాలా లాంగ్ ఉంది చున్నీ అయితే. అందుకని చెప్పి నేను ఒక ప్లెయిన్ డ్రెస్ తీసుకున్నా కూడా ఈ సీక్వెన్స్ వర్క్, ఈ థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా చున్నీ హైలైట్ అవుతుంది, కొంచెం రిచ్ లుక్ ఉంటుందని చెప్పేసి ప్లెయిన్ అయినా ఓకే తీసేసుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. తెలీదు, ఇప్పుడు వెళ్ళిన తర్వాత చూడాలి షాపింగ్కి వెళ్ళిన తర్వాత. సో నేనైతే ఒక స్కెచ్ అయితే నాకు ఐడియా ఉంది. ఒక ఆలియా కట్ అండ్ నైరా కట్ రెండు మిక్స్ చేసి నేను డ్రెస్ చేయించుకోవాలని అనుకుంటున్నాను. సో ఆ స్కెచ్ ఏంటి అవన్నీ కూడా నేను టైలర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా థాట్ ఏంటన్నది ఆ స్కెచ్ అనేది మీకు చూపిస్తాను, ఆ పిక్ కూడా. సో అది కూడా కొంచెం మోడల్గా చేయించుకోవాలనుకుంటున్నాను అండ్ సింపుల్గా చేయించుకోవాలని అనుకుంటున్నాను. అంటే సింపుల్ అవుతుంది కాబట్టి కొంచెం డిఫరెంట్గా చూడడానికి ఒక కొత్త లుక్ అయితే అనిపించాలి అని అనుకుంటున్నాను. లెట్స్ సీ, చూడాలి ఎంతవరకు నేను చేయగలను ఏంటి అన్నది. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడు షాపింగ్కి వెళ్ళిపోదాము. సో పదండి షాపింగ్కి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ మా చెల్లి ఇక్కడే ఉంది హైదరాబాద్లో. తన్ని పిక్ చేసుకోవడానికి వచ్చి తన్ని పిక్ చేసుకుని ఫ్యాబ్రిక్ స్టోర్స్కి అయితే వెళ్ళాము. చాలా ఫ్యాబ్రిక్ స్టోర్స్ తిరిగాను నేనైతే, ఎందుకంటే డై చేంజ్ కంటే ముందు ఒకసారి చూద్దాము మేబీ దొరకవచ్చు అని చెప్పి చాలా ట్రై చేశాను. ఇక్కడ కొన్ని మెటీరియల్స్ బాగా నచ్చి చూశాను, బట్ ఏం తీసుకోలేదు. అండ్ నెట్లో కూడా ట్రై చేశాను, అట్లీస్ట్ నెట్లో అయినా దొరికితే ఓకే తీసేసుకుందాము అని అనుకున్నాను. అసలు ఎక్కడ కూడా నాకు ఈ కలర్ అన్నది కనిపించలేదు. అదర్ రా సిల్క్లో చూశాను అండ్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా చూశాను, బట్ నాకైతే ఏది సెట్ అయినట్టు అనిపించలేదు. ఎట్ లాస్ట్ నాకైతే కొన్ని ఫ్యాబ్రిక్స్ నచ్చాయి. ఈ ఫ్యాబ్రిక్స్ అసలు చాలా చాలా బాగుంది మోడల్ అయితే, ఎందుకంటే ఆ ఫ్యాబ్రిక్ డిజైన్ వచ్చేసి సేమ్ నా డ్రెస్లో నా చున్నీలో ఉన్న మిడిల్ పార్ట్లో ఉన్న డిజైనే వచ్చింది. అందుకని చెప్పేసి ఇది తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. లక్కీగా నాకు సెట్ అయ్యే కలర్ కూడా వాటిల్లో దొరికింది. సో చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఒక రెడీమేడ్ డ్రెస్ మనం బయట తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఎగ్జాక్ట్గా పేర్ అయ్యింది. అండ్ ఇక్కడ చూస్తే చాలా కలర్స్ ఉన్నాయి. నాకు అసలు ఏది తీసుకోవాలో అర్థం కాలేదు, కానీ ఆ చున్నీ కోసం తప్పక ఆ కలర్ అయితే తీసుకుంటున్నాను. కానీ ఇంకా చాలా చాలా కలర్స్ అయితే నచ్చాయి, అన్నీ తీసేసుకోవాలని అనుకున్నాను. మా చెల్లికి కూడా బాగా నచ్చింది ఫ్యాబ్రిక్ అవన్నీ కూడా. సో తను కూడా ఒక ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంది, వేరే ఒక కలర్ అయితే తీసుకుంది తను కూడా. కానీ ఇక్కడ చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు వేరే చోట ఇదే ప్రింట్ అవన్నీ నేను చూశాను,
కానీ ఇంత కలర్స్ ఆప్షన్స్ అయితే అక్కడ లేవు, జస్ట్ కొన్ని మాత్రమే ఉన్నాయి. సో ఈ కలర్ వచ్చేసి మా చెల్లి తీసుకుంది. సో ఇంకా మా షాపింగ్ అయితే అయిపోయింది, ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాము. అండ్ నేను కొంచెం హైలైట్ చేయడానికి బార్డర్ అది తీసుకోవాలనుకుంటున్నాను, లేసెస్ అవన్నీ కూడా. సో నెక్స్ట్ అయితే లేస్ షాప్కి అయితే వెళ్ళాలి. ఆ లేసెస్ కూడా చాలా వెతికాను, చాలా చూశాను, కానీ ఏది నచ్చలేదు. ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత ఒకటి సెట్ అయినట్టు అనిపించింది. సో ఇంకా ఇంటి దగ్గరదే తీసుకుని వచ్చేసాను. ఇది ఇంతకు ముందు ఎప్పుడో నేను తీసుకుని పెట్టుకున్నాను. సో మా టైలర్ దగ్గరికి వచ్చేసి నా డీటెయిలింగ్ అంతా కూడా తనకి ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు ఏ ప్యాటర్న్ కావాలి, ఏ మోడల్ కావాలి, అదంతా కూడా నేను ఒక స్కెచ్ వేసాను అని చెప్పాను కదా, ఆ స్కెచ్ అంతా కూడా తనకి చూపించాను. సో ఈ సింపుల్ బార్డర్ తీసుకున్నాను, జస్ట్ ఒక లైన్ లాగా చాలా సన్నగా వచ్చింది, చాలా బాగుంది. ఎందుకంటే బాగా హెవీగా అనుకోవట్లేదు కాబట్టి ఒక సింపుల్గా తీసుకున్నాను బార్డర్ కూడా. సో స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసాను. ఇదైతే నా రిఫరెన్స్ పిక్చర్, చూడాలి తర్వాత ఎంతవరకు నేను అనుకున్నట్టు వచ్చిందా లేదా అన్నది చూడాలి. సో స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు జరుగుతుంది. సో కంప్లీట్ స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఆ డ్రెస్ వేసుకుని మీకు చూపిస్తాను. సో యెస్, నా అవుట్‌ఫిట్ అయితే రెడీ అయిపోయింది. సో దిస్ ఈస్ మై బర్త్‌డే అవుట్‌ఫిట్. సో నేను అనుకున్నట్టు ఫ్రంట్ అయితే ఇలా ఆలియా కట్ అండ్ కింద నైరా కట్ వచ్చేసి నేను సైడ్ ఇలా టాజిల్స్ పెట్టించేసుకున్నాను ఇలాగా అడ్జస్ట్‌మెంట్‌కి. కొంచెం ఏదైనా డిఫరెంట్ మోడల్‌గా ఉండాలని చెప్పేసి వెరైటీగా నేనైతే ఇలా చేయించుకున్నాను. మంచి పేస్టల్ కలర్ నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ తర్వాత కొన్ని వీడియోస్, షార్ట్స్ అవన్నీ పిక్స్ అన్నీ కూడా తీసుకున్నాను. నాకైతే చాలా సాటిస్ఫైడ్ ఈ బర్త్డే డ్రెస్తో. మీకు ఈ డ్రెస్ ఎలా నచ్చింది, నా ఐడియా ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ప్లీజ్ చెప్పేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యు గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Thank you for watching.